ఒక సాధువు గంగానదిలో మహాకుంభమేళా సమయంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. కానీ కొందరు అతన్ని అడ్డుకున్నారు. అప్పుడు అద్భుతం జరిగింది. అనుకోకుండా సాధువు గంగానదిలో స్నానం చేశాడు. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని నమ్మలేని స్థితిలోకి తీసుకువెళ్ళింది. ఇది నిజమేనని చాలామందికి అర్థం కాలేదు. కానీ అందరికీ ఆశ్చర్యం మాత్రం కలిగింది. సాధువులకు మహాకుంభమేళా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వారి రాక, వారి స్నానం లేకుండా మహాకుంభ్ పూర్తి కాదు. కుంభమేళా ప్రారంభం అయ్యే ముందే సాధువులు ప్రయాగ్రాజ్కి చేరుకుంటారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో ఉన్న రాఘవానంద సాధువు గురించి. ఆయన ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి చల్లటి నీళ్లతో స్నానం చేస్తాడు. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో అనేక తపస్సులు చేసి మహేశ్వర్ ఘాట్ దగ్గర నివసించేవారు. మహాకుంభ్ జరుగుతున్నట్టు తెలిసినప్పుడు ఆయన కూడా పాల్గొనడానికి బయలుదేరారు. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ జరుగుతుందని తెలిసిన వెంటనే రాఘవానంద సాధువు చాలా ఆనందపడ్డారు. మహాకుంభ్ ఒక పవిత్రమైన సంఘటన. అందుకే ఆయన ముందుగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మహాకుంభ్లో 2 నుంచి 3 నెలలు గడపాలని ఆయన ప్లాన్. ఎందుకంటే ఆ సమయంలో దేవతలు స్వయంగా అక్కడ ఉంటారని, తపస్సు చేయడం ఎంతో ఫలితాలనిస్తుందని నమ్మకం. అదేవిధంగా రాఘవానంద సాధువు ప్రయాగ్రాజ్కి వెళ్లి రోజువారీ ఆచారాలను కొనసాగించారు. ఆయనకి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేయడం అలవాటు. అందుకే మహాకుంభ్లో కూడా అదే చేయాలనుకున్నారు. అందుకే గంగానదిలో పవిత్ర స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ కొందరు గంగానదిలో శుభ్రత పనులు చేస్తున్నారని తెలిసింది. అయినా ఆయన ఆ రోజు కూడా ఆ పవిత్రమైన స్నానాన్ని చెయ్యాలి అని పట్టుదలగా ఉండిపోయారు. ప్రయాగ్రాజ్లో గంగానది శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. ఇది చూసిన రాఘవానంద సాధువు చాలా ఆనందపడ్డారు. ఆయన అప్పటికే స్నానం చేసేందుకు సిద్ధంగా ఉండిపోయారు. కానీ గంగానది దగ్గర ఉన్న నగరపాలక అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. వాళ్ళు రాఘవానంద సాధువుతో, ఇప్పుడు మీరు స్నానం చేయలేరు, శుభ్రత పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రతి రాత్రి ప్రయాగ్రాజ్లో గంగానది శుభ్రం చేస్తారు. దీనివల్ల నది శుభ్రం అవుతుంది. రాఘవానంద సాధువు ఆ మాటలకి చాలా అసహనానికి గురయ్యారు. ఆయన అధికారులను అర్థం చేసుకుని మాట్లాడారు. మీరు చేస్తున్న పని చాలా మంచిది, కానీ రోజు 4 గంటలకు స్నానం చేయడం నా నిత్య నియమం. నేను దీన్ని విరమించుకోలేను అని చెప్పారు. అయితే అక్కడ అధికారులు ఆయన్ను ఆపేశారు. ఒక అధికారి కోపంగా, ఇప్పుడు ఎందుకు స్నానం చేయాలి? ఇంకా చాలా టైం ఉందిలే. ఇక్కడ ఎవ్వరూ ఇప్పుడు స్నానం చేయడం కుదరదు. మీరు తప్పనిసరిగా మేం చెప్పింది పాటించాలి అని అన్నాడు. సాధువు చాలా ఓపిగ్గా ఉన్నారు. ఆయన ఎవరితోనూ వాదించలేదు. అధికారులు ఎంత చెప్పినా ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. సాధువుకు ఇది చాలా బాధ కలిగించింది. గంగానది ఎవరికో సొంతం కాదు కదా, అది శంకరుడి వరం. అది శంకరుని జటల నుంచి పుట్టుకొచ్చిన పవిత్ర నది. అందరూ తమ పాపాలను గంగలో నివృత్తి చేసుకుంటారు అని ఆయన అనుకున్నారు. రాఘవానంద ఏం మాట్లాడలేదు. ఆయన నిశ్శబ్దంగా ఉండి దగ్గరలో ఉన్న ఘాట్ వద్ద ధ్యానం చేయసాగారు. ఆయన వెనక్కి తగ్గారని అందరూ అనుకున్నారు. అలాగే అధికారులు గంగానదిలో శుభ్రత పనులు మళ్లీ మొదలుపెట్టారు. కానీ అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శుభ్రతా పనుల కోసం ఉపయోగిస్తున్న యంత్రాలు పనిచేయడం మానేశాయి. ఎంత ప్రయత్నించినా యంత్రాలు తిరిగి పనిచేయలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. యంత్రాలు వాటంతటా అవే ఎలా నిలిచిపోయాయి? సాధువు శాంతంగా ఉండడమే దీని వెనుక ఉన్న కారణమా అనే అనుమానం కూడా కలిగింది. అధికారులు యంత్రాలను పరిశీలించి లోపల ఉన్న చెత్తను తీశారు. దాంతో ఇప్పుడు యంత్రాలు మళ్లీ పనిచేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎంత స్టార్ట్ చేసినా కూడా అవి ఎత్తుకోలేదు. ఇందుకు కారణమేంటో ఎవరికీ అర్థం కాలేదు. మెకానిక్లను పిలిపించి చూపించిన యంత్రాల్లో ఎటువంటి కదలిక లేదు. అంతా అయోమయంగా ఉన్న రాఘవానంద మాత్రం గంగానది దగ్గర ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు. ఆ రోజు గంగానది శుభ్రత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంజనీర్లు యంత్రాలను సరిచూడ్డానికి వచ్చారు. వాళ్లలో ఒకరు రాఘవానంద సాధువును చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు సాధువు గురించి తెలిసి ఒక్కసారిగా ఆయన పాదాలకు వంగి నమస్కరించారు. ఆయన తన చిన్నప్పుడు విషసర్పం కాటేసినప్పుడు రాఘవానంద సాధువు తన ప్రాణాలను కాపాడారని గుర్తు చేసుకున్నారు. వెంటనే అక్కడ అధికారులు లెంపలేసుకుని వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఇది విని ఆ అధికారి తన తప్పును అర్థం చేసుకుని సిగ్గుపడ్డాడు. సాధువును అడ్డుకోవడం తప్పని తెలుసుకున్నాడు. తన తప్పుకు క్షమాపణ కూడా అడిగాడు. సాధువు తన దైవిక నియమాలను పాటిస్తే ఆలోచించకుండా ఆపడం పొరపాటే అని అధికారులు అర్థం చేసుకున్నారు. మేము సాధువును అడ్డుకోవడం తప్పు, అందుకే ఈ సమస్యలు ఏర్పడ్డాయని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు సాధువు పాదాలకు నమస్కరిస్తూ చేతులు జోడించి మొక్కుకున్నారు. మా తప్పు మాకు అర్థమైంది అని. కానీ రాఘవానంద సాధువు ఎంతో వినయంగా స్పందించారు. నేను ఎలాంటి చమత్కారాలు చెయ్యను, కానీ గంగానదిలో స్నానం చేయడం పవిత్రమైంది, దాన్ని అడ్డుకోవడం మంచిది కాదు అని అధికారులతో అన్నారు. అందరూ ఆయన మాటలను గౌరవంగా స్వీకరించారు. ఇది భక్తులకు మాత్రమే కాక అధికారులకు కూడా గొప్ప పాఠంగా మారింది. అధికారులు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. వాళ్ళు సాధువు దగ్గరకు వచ్చి, మీకు గంగానదిలో స్నానం చేయడానికి అనుమతి ఉంది, మేము చేసిన తప్పును మన్నించండి అన్నారు. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత అందరూ సాధువును గౌరవించారు. ఆయన్ను ఓ మహిమాన్వితుడిగా అంగీకరించారు.
మరుసటి రోజు సాధువు తన నిత్యకర్మ ప్రకారం ఉదయం 4 గంటలకు గంగానదిలో స్నానం చేశారు. ఆశ్చర్యం ఏంటంటే సాధువు గంగా స్నానం చేసిన వెంటనే అందరూ ఎప్పట్లాగే యంత్రాలను ఆన్ చేశారు. ఈసారి అవి యథాతథంగా స్టార్ట్ అయ్యాయి. యంత్రాలు ఆగిపోవడం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు, అది సాధువు మహిమ అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఈ సంఘటనతో అధికారుల అహంకారం పూర్తిగా తొలగిపోయింది. నిజమైన భక్తి ముందు ప్రకృతి సైతం తలవంచక తప్పదని అర్థమైంది. ఈ సంఘటన మహాకుంభలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. సాధువు గంగానదిలో స్నానం చేసిన వెంటనే నిలిచిపోయిన యంత్రాలు మళ్లీ పనిచేయడం నిజంగానే ఆశ్చర్యం కదా. ఈ సంఘటన ద్వారా ఒక విషయం స్పష్టమైంది. సాధువులు గౌరవానికి అర్హులు. గంగానది లాంటి పవిత్ర ప్రదేశాల్లో వారికి అడ్డంకులు పెట్టడం తప్పు. దేశంలోని ప్రతి మహాత్ముడు భక్తుల కోసం ఏదో ఒక విధంగా సేవ చేస్తూనే ఉంటాడు. ఆయన కూడా ఉదయాన్నే స్నానం చేసి ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ శుభ్రం చేస్తూ ఉంటారట.